హాయ్ ఆల్. ఇవాళ మనం రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. సో వాటి కారకాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, స్క్రీనింగ్ పద్ధతులు ఎలా ఉంటుంది, వీటిని ఎలా నివారించవచ్చు. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో దేశంలో రొమ్ము క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓవరాల్ అండ్ ఆల్సో మహిళల్లో. సుమారు సంవత్సరానికి 2 లక్షల కేసులు చూస్తుంటాము. అలాగే మరణాలు అరౌండ్ 1 lakh వరకు చూస్తుంటాము. సో మనము రొమ్ము క్యాన్సర్ రకాల గురించి తెలుసుకుందాం. రొమ్ములో గ్లాండ్స్ అనేవి ఉంటాయి, వాటిని లోబుల్స్ అంటారు, గ్రంథులు. సో అక్కడ పాలు అనేది తయారై అక్కడ నుంచి డక్స్ అంటారు, మనకి మిల్క్ డక్స్ అంటారు. సో అక్కడ నుంచి నిపిల్ త్రూ బయటికి వెళ్తుంది. సో క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్లీ స్టార్ట్ అయ్యేది డక్స్లో, చిన్న కెనాల్స్లో స్టార్ట్ అవుతుంది. వాటిని డక్టల్ కార్సినోమా అంటారు. అలాగే ఏదైతే గ్రంథులు ఉన్నాయో వాటిలో ఒక స్టార్ట్ అయితే వాటిని లోబులర్ కార్సినోమా అంటారు. సో వీటి మధ్యలో మిగతా మనకి ఉండేది ఫ్యాట్ టిష్యూ అంటారు, కొవ్వు యొక్క కణజాలు. ఇంకోటి ఫైబర్స్ టిష్యూ అని ఉంటుంది అన్నట్టు. సో ఫైబర్స్ టిష్యూ ఏది ఉందో అక్కడ వచ్చే వాటిని ఫిల్డర్ ట్యూమర్ని అంటారు. సో రొమ్ములో వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. 10% వరకు అవి నాన్ క్యాన్సర్ గడ్డలే ఉంటాయి. ఒక 10% వరకు ఇట్లా క్యాన్సర్ గడ్డలు ఉండే ఛాన్స్ ఉంటుంది.